హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి చేను అనేది బీడ్ అయిపోయిన తర్వాత ఎలా ఉండాలి ఎలా లేదనేది ఇప్పుడు చూడండి. మేమైతే మొత్తం చేను అనేది బీడ్ అయిపోయింది, గడ్డి అట్లా ఇట్లా లేదనమాట. వానలు వచ్చి చాలా బీభత్సంగా లేచింది. సాల్ యాదో అనేది కూడా కనపడటం లేదు. చూడండి, మీకు చూపిస్తున్నాము. చూస్తున్నారు కదా, అడేగా గడ్డి కానొస్తుంది, సాల్ కానొస్తుంది, అడేగా కనపడటం లేదు, మొత్తం గడ్డి కానొస్తుంది. ఇప్పుడు అట్లా కానొచ్చినప్పుడు మనం ఏం చేయాలా, దీన్ని తీసుకొని ఇప్పుడు చూడండి, ఈ పలానా కాడ సాల అనేది కూడా కనపడడం లేదు. ఇప్పుడు మనతో ఎట్లా, ఇప్పుడు టయానికి ఎద్దులు రాలేదనుకో, కూలీలు దొరకలేదనుకో, అప్పుడు మనం ఏం చేయాలా, ఏదో ఒకటి ఆలోచన చేసుకొని మన టైం ఇప్పుడు ఇలా ఇది చూడండి, సాలు ఇగ్గినామన్నమాట. ఇదంతా కూలీల్లో లేకోకున్నట్లా మనమే ఒకటి ఇగ్గేది తీసుకొచ్చుకొని ఇట్లా నీట్గా సాళ్ళు ఎట్లా కానొస్తున్నాయి చూడండి, చక్కగా కానొస్తున్నాయి. ఇప్పుడు అంత యాదో లావలాదు నేను తీసేసుకుంటాము, పద అంటామన్నమాట. ఇప్పటికి ఇలా చేసుకోవాలని మేము చెప్తున్నాము ప్రతి ఒక్క రైతుకి. అప్పుడు మనం చేసే పనిలో కూడా నీట్గా ఉంటుంది అన్నమాట, మన పని ఎట్లా ఏం కథ అనేది. ఇప్పుడు ఇది చూడండి, దీంతో గిన్నె మొత్తం మన చేను అంతా ఇప్పటికైతే సుమారు దాదాపు అంటే ఒక 3/4 ఎకరా అయిపోయి ఉంటుంది ఈ పొద్దు. దీంతో ఎక్కినామన్నమాట మొత్తం. ఇప్పుడు సాల్ యాడ్ ఉంటే అడే చక్కగా సాల్పక్కలోనే ఎక్కితే కన్నీ క్లీన్గా అవుతుంది. సాల్పక్కలోనే నీట్గా ఉంటుంది అన్నమాట మన పని. ఎడే కానీ గ్యాప్ లేకోకున్నట్ల సాల్ అనేది నీట్గా ఏదో సాల్లో ఉండేది ఒకటి లాలా పెరికేసుకుంటాము. ఎందుకంటే కన్నీ చేను అనేది నీట్గా కానొస్తుంది అన్నమాట. అలా కనపడి వచ్చేది అట్లా చేసుకోవాలని మా వీడియో షేర్ చేసి కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది ఇలా మెరస అనిపోతుంది చేయము. నిన్న రైతులు ఏం చెప్తున్నారు, వీడియో చేయడం వల్ల చాలా ముందరికి తీసుకువెళ్ళినారు. ఇంకా ముందరికి తీసుకువెళ్ళాలని కోరుతున్నాము. ఆ వీడియోని చాలా ముందరికి అయితే వెళ్ళాలి, అలాగే వెళుతూనే ఉండాలి వీడియోలన్నీ. ఏంటంటే మనం చేసే వీడియో మందిలో 9 మందికి నచ్చుకోకుండా కానీ ఒకరికి నచ్చి 10 మందికి నచ్చుకోకుంటే అది చేసే వీడియో కాదంటారు.